వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 45వ కీర్తన 2వ వచనం, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా, ఈ 45వ కీర్తన కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన. ఈ 45వ కీర్తనలో ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు. కోరహు కుమారులు చెప్తున్నారు, దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. నిజమే, మన దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు. ఆయన మనలను ఎందుకు పిలిచాడు అని అడిగితే పేతురు భక్తుడు చెప్తున్నాడు, ఆశీర్వాదమునకు వారసులం అవడానికే దేవుడు మనలను పిలిచాడు. ఆయన మనలను ఆశీర్వదించడానికి పిలిచాడు. మన పట్ల దేవుని ప్రణాళిక ఏమిటి అని అడిగితే మనం ఆశీర్వదించబడాలి, మనం తలగా ఉండాలి, మనం పైవారిగా ఉండాలి, ఉన్నతమైన స్థానములో ఉండాలి. ప్రతి వ్యక్తిని ఆశీర్వదించాలన్నది దేవుని ప్రణాళిక. అందుకే 115వ కీర్తన 12వ చరణంలో భక్తులు అంటారు, యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును అని. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సమయాలలో మనం దేవునిని మర్చిపోతూ ఉంటాం, ప్రార్థన చేయడం మర్చిపోతూ ఉంటాం, సాక్ష్యం ఇవ్వడం మర్చిపోతుంటాం, ఆరాధించడం మర్చిపోతూ ఉంటాం. కానీ మనలను సృష్టించిన దేవుడు మనలను మర్చిపోయే దేవుడు కాదని. ఒకని తల్లి తన చంటి బిడ్డను కరుణింపకుండా మరచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అని చెప్పాడు ప్రభు. ఆయన మనలను మరువని దేవుడు, ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు. అయితే ఈ శ్రేష్టమైన సమయంలో మరి ఆశీర్వదించే దేవుడు ఆయన మనలను ఆశీర్వదించాలంటే, ఆయన మన కుటుంబములను ఆశీర్వదించాలి అంటే మనం ఏం చేయాలో ఒక 2 విషయాలను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ప్రియ దేవుని బిడ్డలారా, మన గృహాన్ని దేవుడు ఆశీర్వదించాలి అని అంటే మనమంతా నీతిని అనుసరించాలి, నీతిమంతులుగా జీవించాలి. ఎందుకనగా ఈ భూలోకములో నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడని వాక్యం చెప్తుంది. నిజమే, ఏ భేదము లేదు, అందరూ పాపులే గనుక ఆ పాపమును బట్టి నీతిమంతులు లేరు. నీతిమంతులు లేని దినములలో దేవుడు ఆయనే ఈ భూలోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి ఒక వ్యక్తి ఆ క్రీస్తు రక్తములో కడుగబడుట ద్వారా మనలందరినీ నీతిమంతులుగా చేశారు. ఎవరైతే ప్రభుని అంగీకరిస్తారో, ఆయన ఆరాధిస్తారో, నీతిని అనుసరిస్తారో, నీతిమంతులుగా జీవిస్తారో వారి నివాస స్థలములను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ నీతికి తగినట్లుగా నీ స్థితి ఒకవేళ మొదట కొద్దిగా ఉండొచ్చు, తుదకు నీవు మహాభివృద్ధి చెందుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలి అని అంటే నీతిమంతులుగా జీవించాలి. రెండవదిగా 115వ కీర్తనలో 13-14 వచనాల్లో రాయబడి ఉంది,
పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిని అనుసరిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయముతో కూడిన భక్తి మన జీవితాలను ఆశీర్వదిస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, భయభక్తులు కలిగి ఉండండి. భయము కలిగి భక్తి చేసినప్పుడు దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవుని మాటను విన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. 128వ కీర్తనలో రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును అని. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా మన జీవితంలో కూడా నీతిని అనుసరించి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభు ఆశీర్వదించినట్లు మీ కొరకు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు అయ్యా. నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా మీరు తీర్చిదిద్దండి. నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి. నువ్వు ఆశీర్వదించే దేవుడు అయ్యా. నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, అందరి అవసరతలను మీరు తీర్చండి, కుటుంబాలకు క్షేమం దయచేయండి. నీతిని అనుసరించే వారిగా, భయభక్తులు కలిగిన వారిగా నీ బిడ్డలు జీవించడానికి సహాయం దయచేయండి. ప్రయాణాలన్నింటిలో మీరు తోడై ఉండండి. ఆహారం కానీ, వస్త్రం కానీ, ఆరోగ్యం కానీ, ఆర్థికంగా కానీ, దైవభక్తి విషయంలో కానీ అయ్యా నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. మళ్ళు చుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారనే, శత్రు సమూహము అల్లాడనే. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా.